బొచ్చుబి పట్టించుకోరు. ఫస్ట్ రాగానే ఇంటిని చూసేస్తారు, అదేందో పెద్ద ప్యాలెస్ అయినట్టు. మా ఇంట్లో మా డాడీ ముందే చెప్పారు బ్రదర్. ఎస్, ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద రిలేటివ్స్. అదేనండి, రిలేటివ్స్ ఇంప్రెషన్ ఈజ్ ద వే టు డిప్రెషన్. లిటరలీ ఎవరికైనా ఈ రిలేటివ్స్ టార్చర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బేసిక్గా నీకు సర్టెన్ ఏజ్ వచ్చినాక కానీ, నీ స్టడీస్ ఉన్నప్పుడు కానీ అప్పుడు స్టార్ట్ అవుతుంది. కానీ నాకు ఈ రిలేటివ్స్ టార్చర్ నేను పుట్టకముందే, లైక్ మా మమ్మీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే, లైక్ చనిపోయిన వాళ్ళు పుడతారు, వీళ్ళు పుడతారు. జస్ట్ మనలో మనొక మాట, ఫస్ట్ నన్ను పుట్టనివ్వాలి కదా, ఇది నా లైఫ్ కదా, నేను వాళ్ళలాగా పుట్టా వీళ్ళలాగా పుట్టా, అది సెకండరీ థింగ్ కదా. అండ్ యా, సమ్టైమ్స్ మా రిలేటివ్స్ ఏమంటారంటే, క్లాస్ ఫస్ట్ రా బేటా, యుల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అని లిటరల్గా చెప్తున్నా. నాకు క్లాస్లో ఫస్ట్ బెంచ్లో కూర్చోవడమే అస్సలు నచ్చదు. అలాంటిది నన్ను క్లాస్ ఫస్ట్ రమ్మంటారే, హౌ కెన్ ఐ? మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. అర్థం చేసుకోవాలి కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జనరల్గా రిలేటివ్స్ అంటే ఖచ్చితంగా ఇంటి పక్కన ఉంటారు కదా. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మా ఇంటి పక్కన కూడా రిలేటివ్స్ ఉన్నారు. దే వాజ్ లైక్, ఇప్పుడు ఎక్కడన్నా నేను బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు, బయటికి అంటే ఎక్కడికి లేదు బ్రో, జస్ట్ ఇంటి పక్కన ఉన్న షాప్ అనుకోండి, అక్కడ దాకా వెళ్ళాలంటే దే లైక్ స్కాన్ చేసేస్తారు ఇట్లా, వెరిస్తే చున్నీ అన్నట్టు, చున్నీ ఏదే, చున్నీ వేసుకొని రాపో. జస్ట్ ఏ మూమెంట్, నేను ఎక్కడికి వెళ్ళట్లా, ఫస్ట్ థింగ్ జస్ట్ పక్కన ఉన్న షాప్కి వెళ్తున్నా. వాళ్ళు ఎట్లా చేసేసారంటే, లైక్ చున్నీ ఈజ్ ద పార్ట్ ఆఫ్ మీ, అది నాతో పాటే పుట్టింది అన్నట్లు చేసేసారు జనాలు. అండ్ యా, సరే వీళ్ళు ఇంత చాలా గొప్పగా చెప్తున్నారు కదా అనేసి ఐ చెక్ హర్ డాటర్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా చుట్టాలన్నాక ఆడపిల్లలు మగపిల్లలు అందరూ ఉంటారు. సో నేను తనని వాళ్ళ డాటర్ని చెక్ చేయడం మొదలుపెట్టా ఇన్స్టాలో. షీ వాజ్ లైక్ జీన్స్, టాన్ జీన్స్, స్లీవ్లెస్, ఓ మై గాడ్. నాది కంప్లీట్ కవర్డ్ ఉంది, బట్ ఐ డోంట్ హ్యావ్ చున్నీ. దానికే తను రచ్చ చేసింది. కానీ వాళ్ళ పిల్లలు స్లీవ్లెస్, టాన్ జీన్స్, వీనెక్స్, దేవుడా చాలా చూసేసా. దెన్ ఐ రియలైజ్ ఇట్ లైక్ షేడ్స్ ఆఫ్ గ్రేనే కాదు, షేడ్స్ ఆఫ్ ఆడపిల్లలు కూడా ఉంటారు, ఇంట్లో ఒకలాగా ఇన్స్టాలో ఒకలాగా. సో సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్, అది మేబీ వాళ్ళ మమ్మీకి తెలియకపోవచ్చు, దట్ నాట్ అవర్ మిస్టేక్. అండ్ యా, సమ్ ఇలా జరుగుతుంటే బేసిక్గా మనలో మనం ఒక మాట మాట్లాడదాం. నీ 10th స్టాండర్డ్ కంప్లీట్ అయిన తర్వాత, వెన్ యూఆర్ ట్రయింగ్ టు గో ఫర్ ఇంటర్మీడియట్, నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ పేరెంట్స్ ఏం చేయాలి? నీ డెసిషన్ అడగాలి. నీకు ఏది ఇష్టం ఉంది, ఎటు సైడ్ వెళ్తావు ఏంటి అని. లిటరల్గా చెప్తున్నా, నా కెరియర్ మొత్తం మా డాడీ కాల్ హిస్టరీలో ఉంటుంది. మా డాడీ లైక్ ఫోన్ చేసేసి, ఇలా పాపది 10th అయిపోయింది, నెక్స్ట్ ఎంపీసీ బెస్టా, బైపీసీ బెస్టా, ఏది బెస్ట్? ఒక్కొక్కరికి తెలిసింది వేసేసారండి. బాగా చదివిస్తే కనుక బైపీసీలు వేయండి, ఏం చదువురాదు అనుకుంటే కనుక ఎంపీసీలు వేయండి. వాళ్ళు అట్లా క్యారెక్టరైజ్ చేసేసారు దాన్ని. నన్ను ఒక్క మాట అడగలేదు, వాట్ యూ వాంట్ టు చూజ్ అని. నాకు లిటిల్ మ్యాథ్స్ నచ్చదు, బట్ ఐ వెంట్ ఇన్ టు ఎంపీసీ. సరే అది అయిపోయిందా, బీటెక్ వచ్చింది. బీటెక్లో కూడా అంతే, సిఎస్సియా, త్రిబులియా, ఈసీయా, చాలా కోర్సెస్ ఏడ్చినాయి. అప్పుడు నన్ను అడగలేదు. మళ్ళీ కాల్ హిస్టరీలోకి వెళ్ళి, పాపది ఇంటర్ అయిపోయింది, పాపకి ఎంసెట్ సీట్ వచ్చింది, ఏది చేస్తే బెస్ట్, ఎలా చేస్తే బెస్ట్? ఒక్కసారి నన్ను అడగొచ్చు కదా. సరే నాకు ఎట్లా డెసిషన్ మేకింగ్ లేదు, దట్స్ ఫైన్. తర్వాత ఎట్లా మీ డెసిషన్ నేను అగ్రీ చేయాలి, కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా నన్ను అడిగితే. సర్లే నన్ను అడిగారులే, నా ఇష్ట ప్రకారంగా వెళ్ళిందని. బట్ లేదే, ఎలాగోకలా ఆ ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నాం. లైక్ మా రిలేటివ్స్ లైక్ అంటే, ఇంజనీరింగ్ చూస్ చేసుకున్న తర్వాత బీటెక్ చూస్ చేసినాక దే వాజ్ లైక్, ఈ 4 years లోపల కనుక జాబ్ తెచ్చుకోకపోతే లైఫ్ చాలా డార్క్గా అయిపోతుంది అమ్మా అని ఆయన చెప్పారు. లిటరల్గా నేను చెప్తున్నా, నా ఇంటర్ బీటెక్ మొత్తం నేను డార్క్ రీల్స్ చూస్తా బతికే. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? వాళ్ళేంటి నా ఫ్యూచర్ డార్క్ అయిద్దని చెప్తారు. ఇంకా అలా గడిచిపోయింది. అండ్ ద నెక్స్ట్, బేసిక్గా నేను ఒక గ్రేట్ బిర్యానీ లవర్ని. అండ్ ఆ రోజు కూడా మా ఇంట్లో బిర్యానీ కుక్ చేస్తున్నారు. నేను సైలెంట్గా లేచి వచ్చి చూస్తున్నాను అనమాట, ఏమవుతుంది ఏంటని. ఇంటికి వచ్చి చూస్తే కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు. నాకు కొంచెం ప్యానిక్ అటాక్స్ అవుతాయి సడన్గా రిలేటివ్స్ని చూస్తే, ప్యానిక్ అటాక్స్. సో నేను సైలెంట్గా మమ్మీ దగ్గరికి వచ్చిన, మమ్మీ ఏమైంది, ఎవరైనా పోయారని వార్త వచ్చిందా, లేదంటే ఎందుకు వచ్చిన రిలేటివ్స్, వాట్ హ్యాపెన్ అంటే, లైక్ మమ్మీ ఏం చెప్పిందంటే, లైక్ ఏదో సంథింగ్ దారిలో వెళ్తూ ఇల్లు దగ్గర అని వచ్చారమ్మా అని చెప్పారు.
లిటరలీ నేను చెప్తాను, మా ఇంటికి వచ్చే వేళ ఒక 10-12 గుళ్ళు ఉంటాయి. వాటినన్నిటిని దర్శనం చేసుకొని టైం లేదు, కానీ మా ఇంటికి రావడం ఏంట్రా విడ్డూరం కాకపోతే. అదొక ఐడియా మెయింటైన్ చేస్తే, ఇప్పుడు నువ్వు గుడికి వెళ్తే నీకు పుణ్యమైన వస్తుంది, మా ఇంటికి వస్తే ఏమొస్తుంది అంటే అది కూడా నేనే చెప్పనా, సెటైర్స్ చూసి నవ్వుకోవడానికి ఒక ఆప్షన్ ఉండాలి కదా, ఆ లాఫింగ్ ప్రాసెస్ కోసం. సేమ్ ఇట్లానే ఒక రిలేటివ్ కూడా వచ్చారు ఇంటికి, అండ్ వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉంటారా, ఫస్ట్ రాగానే ఇంటిని చూసేస్తారు, అదేందో పెద్ద ప్యాలెస్ అయినట్టు. నీకు తెలుసు అది ప్యాలెస్ కాదు అని నీకు తెలుసు, మరి ఎందుకు చూస్తావా? బయట నుంచి చూసినాడు ఊరుకుంటావు లేదు. కిచెన్ చెక్ చేస్తారు, కిచెన్ నుంచి బెడ్రూమ్ చెక్ చేస్తారు, బెడ్రూమ్ అయిపోయిన తర్వాత ఇంటి ముందున్న వెహికల్ చెక్ చేస్తారు. సేమ్ ఇట్లనే మా రిలేటివ్ కూడా ఒకరు వచ్చి మా ఇంట్లో మా డాడీ ముందే చెప్పారు బ్రో, దే వాజ్ లైక్ ఫ్యామిలీలో మొత్తం 6 మెంబర్స్ ఇట్లా ఉన్నారు, ఆ బెడ్రూమ్ చాలా చిన్నగా ఉంది, ఇల్లు కొంచెం పెద్దది కట్టుకోవచ్చు కదా, మంచి బెడ్రూమ్ కూడా కట్టుకోవచ్చు కదా అంటే, టు దాట్ రిలేటివ్ నేను నిన్నే అడుగుతున్నా, ఇప్పుడు బెడ్ ఏమన్నా పెద్దగా ఉంటే 3 ఏమన్నా చేస్తావా? చేయవుగా. ఇప్పుడు ఉన్నంత ప్లేస్లోనే పడుకుంటావు కదా, ఎంత పడుకుంటే ఆ ప్లేస్ నీదే కదా, దెన్ వై? అండ్ వెహికల్, బైక్ ఉండే స్టార్టింగ్లో, దే వాజ్ లైక్ కార్ కొనొచ్చు కదా, ఇంట్లో జనాలు తిరగడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందని. మళ్ళీ అదే క్వశ్చన్ నీకు, ఈఎంఐ నువ్వు కడతావా, లేదంటే అప్పేమన్నా నువ్వు ఇస్తావా? ఇయ్యవుగా, మరి ఎందుకు పుక్కట్లు ఈ మాటలన్నీ? సో టు ఆల్ మై ఫ్రస్ట్రేషన్, ఇవే కాదు చాలా ఉంటాయి, తవ్వి తీస్తే రిలేటివ్స్ గురించి ఒక బుక్కే రాయొచ్చు. దే వాజ్ లైక్ ఎప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు ఏ హాట్ టాపిక్ వస్తుందా, ఎప్పుడు ఆ ఫ్యామిలీస్ మొత్తం హల్చల్గా ముచ్చట్లు పెట్టుకోవచ్చా అని ట్రై చేస్తారు. సో టు ఆల్ ద పీపుల్ నేను ఒక్కటే చెప్తాను, రిలేటివ్స్ ఇంప్రెషన్ ఈజ్ ద వే టు డిప్రెషన్. నువ్వు కర్మగాలి నీ రిలేటివ్స్ని సాటిస్ఫై చెయ్యాలి, వాళ్ళు అనుకున్నట్లే నా లైఫ్ ఉండాలి, లైక్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు నన్ను పొగిడితే చాలు ఈ జన్మకి అనే ఒక మైండ్ సెట్ ఉన్నావు అనుకో, బీ రెడీ టు బీ ఎ ఫెయిల్యూర్. అదేం ఉండదు, నువ్వేందో వాళ్ళు నిన్ను ఒక్కసారి మెచ్చుకోగానే నువ్వు తోపు, ఆ రిలేటివ్స్ గ్యాంగ్ మొత్తం నువ్వే తోపు హల్చలని అనుకుంటా, బట్ రాడ్ రియాలిటీ చెప్తున్నా, వాళ్ళు నిన్ను పట్టించుకోరు, బొచ్చిబి పట్టించుకోరు. వాళ్ళు ఏదో లైక్ నీ ముందు నువ్వు తోపురా తురుమున అని అంటారు, బట్ అదే నీ ఫెయిల్యూర్కి స్టెప్. సో నేను ఒకటే చెప్తా, ప్లీజ్ చూజ్ యువర్ హార్ట్. నీ హార్ట్ ఏది చెప్తే అది చెయ్యి, అంతేకాని వాళ్ళు అది చూస్ చేసుకోమన్నారు, వాళ్ళు ఇది చెప్పారు, వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయమన్నారు, వాళ్ళు ఇక్కడ బిజినెస్ పెట్టిస్తున్నారు, దట్ ఆల్ బుల్షిట్ మ్యాన్. నీ కష్టంతో నీ చెమటతోటి నువ్వు బతికితేగా నువ్వు పైకి రావు. ఎవరిపైన డిపెండ్ అవ్వక, మెయిన్లీ రిలేటివ్స్. ఈ ఫ్రెండ్స్ అనే టాపిక్ గురించి మనం మళ్ళీ తర్వాత ఇంకో వీడియోలో మాట్లాడదాం, బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ రిలేటివ్స్. నెవర్ ఎవర్ ట్రస్ట్. ఇప్పుడు నువ్వు ట్రస్ట్ చేసాడు పడిపోయి ఆ గుంటలో ఇంకా లైఫ్ స్మాష్, దేనికి ఇంకా లేదు, ఉపయోగంగా లేదు. సో టు ఆల్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అనే టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాం, చాలా ముచ్చట్లు చెప్పేసుకుందాం. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మీ అండ్ ఫాలో మీ, బట్ ద గ్రేట్ థింగ్ ఈజ్ నెవర్ ఎవర్ ట్రస్ట్ యువర్ రిలేటివ్స్. అర్థమైందా? టాటా, బాయ్.